హలో ఆల్ వెల్కమ్ టు పాలాస్ వరల్డ్ ఇన్ ఆఫ్రికా. ఇది బేసన్ కర్రీ రెసిపీ అనమాట. చాలామంది దీన్ని బాంబే చట్నీ అంటారు లేదా పిట్లా. నేను దీనికి యూజ్ చేస్తున్న వెజిటేబుల్స్ వచ్చి ఆనియన్, టమాటో అండ్ పొటాటో అనమాట. క్యారెట్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది ఇష్టము. ఫస్ట్ దీన్ని శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలిపి అదంతా లమ్స్ అన్నీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. అంటే నెక్స్ట్ పొయ్యి మీద మనం బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, పల్లీలు కూడా వేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. తినేటప్పుడు ఆ బైట్స్ చాలా బాగుంటాయి. సో పల్లీలు వేగిన తర్వాత ఆనియన్, పొటాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ టమాటో కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం పసుపు అండ్ సాల్ట్, కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం చూసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇది మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసేసుకొని, మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మసలు పెట్టుకోవాలి. మసిలిన తర్వాత మనము ఈ శనగపిండి ఇది ఏదైతే మిక్చర్ ఉందో దాన్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి అలానే. అండ్ చిన్న సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అది పైకి వచ్చేస్తుంది అనమాట, చేతులకి పడుతుంది. సో చూసుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీన్ని, అంతే. అండ్ సర్వ్ చేసుకునేప్పుడు కొంచెం గీ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. మనం ఉప్మా అట్లా చేసేటట్టుగానే, బట్ ఉప్మాకి బదులు మనము బేసన్ వేస్తాం అంతే. చాలా టేస్టీ ఉంటుంది. అండ్ రెండు పూరి అండ్ చపాతీకి రెండిటికి కూడా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.